జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి వారు రూపొందించినటువంటి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం శుభోదయం తెలుగు పాఠ్య పుస్తకంలోని 2వ పాఠం భగీరథ ప్రయత్నం గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. తెలుగు భాషపై మక్కువతో, ప్రేమతో, ఇష్టంతో, ఆసక్తితో తెలుగును ద్వితీయ భాషగా తీసుకున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు. మన భాషని మనం గౌరవించాలి, మన భాషని మనం ఇష్టపడాలి, మన భాషకి మనం ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలి. అది తెలుగువారిగా మనందరి కర్తవ్యం. మీ పరి మీరందరూ కూడా ఆ పని చేస్తున్నందుకు మీరు అభినందనీయులు. ఈ వీడియోలో భగీరథ ప్రయత్నం పాఠం యొక్క కవి పరిచయం, సారాంశం, అలాగే వ్యాసరూప సమాధానం, ఇంకా దాంట్లో ఉన్నటువంటి సంగ్రహరూప సమాధానాలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, ఏకపద సమాధానాలు, పద్యం, ప్రతిపదార్థాలు, భావాల గురించి ఇందులో చెప్పుకోబడుతుంది. ముందుగా మోతుకూరి పండరీనాథరావు గారి గురించి కవి పరిచయం. పండరీనాథుడు 18వ శతాబ్దానికి చెందిన కవి. ఓరుగల్లు పట్టణానికి సమీపం అంటే దగ్గరలో ఉన్నటువంటి మడికొండ ఈయన స్వగ్రామం అంటే సొంత ఊరు, నేటివ్ ప్లేస్ అంటాం కదా, అది. పండరీనాథుని తల్లిదండ్రులు గోపాలరావు, వెంకటాంబలు. ఇక ఈ ప్రస్తుత పాఠ్యభాగం శ్రీమద్ పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసం నుండి తీసుకోబడింది. ఇక మరి ఈ పాఠం యొక్క సందర్భం, నేను ఇక్కడ కవి పరిచయం గురించి ఎక్కువగా చెప్పట్లేదు. మీరు పాఠ్యపుస్తకంలోని 7వ పేజీ తీస్తే మీకు భగీరథ ప్రయత్నం పాఠంలో ముందుగానే కవి పరిచయం ఉంటుంది కాబట్టి చదువుకుంటే అర్థమవుతుంది. అలాగే పాఠ్యాంశం యొక్క సందర్భం ఏంటంటే, సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తూ ఉన్నాడు. ఆ అశ్వం అంటే గుర్రం. ఇక్కడ ఆ గుర్రాన్ని అన్ని ప్రాంతాలు తిరుగుతూ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల కపిల మహర్షి ఆశ్రమంలో పాతాళలోకంలో ఉంటుంది. ఇక అతడి కుమారులు అంటే సగర చక్రవర్తి కుమారులందరూ కూడా తిరిగి చివరికి పాతాళలోకానికి చేరుకుంటారు. అక్కడ కపిల మహర్షి దగ్గర ఈ అశ్వం కనిపిస్తుంది. వెంటనే వీళ్ళేం చేస్తారు, అతన్ని అవమానిస్తారు. తన పొరపాటు ఏమీ లేకుండానే ఈ అశ్వం ఇక్కడికి వచ్చింది కాబట్టి తనని అవమానించినందుకు గాను ఆ సగర కుమారులందరినీ కూడా భస్మం చేస్తారు. అతని కోపం అనే అగ్నికి వాళ్ళందరూ కూడా భస్మ రాశులుగా అంటే బూడిద కుప్పలుగా ఉండిపోతారు. ఇక కాలం గడిచిన కొద్దీ దిలీప చక్రవర్తి కుమారుడైన భగీరథుడు తన పూర్వీకులందరూ కూడా అక్కడ ఎలా ఉన్నారు, ఇటు ఊర్ధ్వలోకంలోనికి వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి ఆ భస్మ రాశులను చూసి చింతించి వారికి ఎలాగైనా సరే ఉత్తమ గతులను కల్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ భగీరథ ప్రయత్నం. ఈ పాఠం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరం. నాకు ఇది రాదు, నాకు అది రాదు, నేను ఈ పని చెయ్యలేను, నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అని అనుకునే విద్యార్థులందరూ కూడా ఈ పాఠాన్ని చదివితే అసలు మనం ఒక పనిని అనుకున్నప్పుడు ఎంతగా తపించాలి, ఎంతగా శ్రమించాలి, ఎంత పట్టుదల చూపించాలి, అది అయ్యేదాకా కూడా నిద్రాహారాలు మాని ఆ పని కోసం ఎంత కష్టపడాలనే విషయం తెలుస్తుంది. ఎలాంటి అసాధ్యాలైనా సరే సుసాధ్యం అవుతుంది అనే విషయం విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇక ఇందులో ముందుగా పాఠం యొక్క సారాంశం. మనం ఎప్పుడైనా పాఠం యొక్క సారాంశం చదివామనుకోండి, చాలా సులభంగా మిగిలిన విషయం అర్థమవుతుంది. మరి భగీరథుడు ఏ రకంగా తపస్సు చేశాడు, తను అనుకున్నది సాధించాడనేది ఈ పాఠంలో చూద్దాం. సారాంశం రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక 4 వాక్యాలైన కవి గురించి రాయాలి. మోతుకూరి పండరీనాథరావు గారు రచించిన పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసం నుండి గ్రహించబడిన భగీరథ ప్రయత్నం అనే పాఠ్యభాగ సారాంశం ఈ విధంగా మీరు వివరించాలి. కోసల దేశాన్ని పాలించే భగీరథుడు కపిల మహర్షికి కోపం వచ్చి వీళ్ళందరినీ కూడా అంటే భస్మరాశులను చేశాడు కదా. మరి ఆ సగరపుత్రులకు మోక్షాన్ని కలిగించాలని పుత్రులు లేని భగీరథుడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి బ్రహ్మదేవుని గురించి గోకర్ణంలో తపస్సు ప్రారంభించాడు.
ఇక బ్రహ్మదేవుడు భగీరథుడు చేసినటువంటి ఆ తపానికి మెచ్చి, ఆ తపస్సుకు మెచ్చి ఇష్టమైన వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు భగీరథుడు సగరపుత్రుల భస్మము గంగానది జలంతో తడిసేటట్లు చేయమని మొదటి వరంగా కోరుకుంటాడు. ఎప్పుడైతే సురగంగ ఆ అంటే భూలోకానికి పాతాళలోకానికి విచ్చేసి ఆ భస్మరాశుల పైన ప్రవహిస్తుందో వారు పునీతులవుతారు, ఊర్ధ్వగతులకు చేరుకుంటారు. కాబట్టి మొదటి వరం ఏంటి? గంగా నది జలంతో తడిసేటట్లుగా చేయమంటారు. ఇక రెండో వరం ఏంటి? పుత్రులు లేని తనకి వారసుడు కావాలని రెండో వరం కోరుకుంటాడు. ఇక బ్రహ్మ భగీరథుని తపస్సును మెచ్చాడు కాబట్టి భగీరథుడితో అంటున్నాడు, గంగ భూమిపై పడితే ఆ గంగాదేవి వేగాన్ని శివుడు తప్ప ఎవరు కూడా భరించలేరు. నా కోసం తపస్సు చేశావు కదా, అలాగే శివుడి కోసం కూడా తపము ఆచరించి ఆ శివయ్యని ప్రసన్నుణ్ణి చేసుకోమని, ఒకవేళ శివుడు సరే అంటే గంగ శివుని శిరస్సుపై పడి తద్వారా మీ భస్మరాశుల మీదుగా ప్రవహించవచ్చు అని చెప్పి బ్రహ్మ అదృశ్యమవుతాడు. చూశాడా నాన్న, 1000 సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. మళ్ళా శివుడి కోసం తపస్సును మొదలుపెట్టాడు. భగీరథుడు ఎలా చేశాడు? బొటన వేలుపై నిలబడి శివుని గూర్చి తపస్సు చేశాడు. అతడి యొక్క అకుంఠితమైనటువంటి దీక్షకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, సరే భగీరథ, నీ ప్రయత్నాన్ని మెచ్చుకున్నాను, గంగను నా తలపైన ధరిస్తానని చెప్తాడు. అయితే ఇది గంగ కోపిస్తుంది. ఎందుకు అంటే మనిషికి తనలో ఉండే పాండిత్యాన్ని, తన అందాన్ని, తన యొక్క ధనాన్ని, అధికారాన్ని చూసుకొని ఒక రకమైన అహంకారం వస్తుంది. ఎవరికైనా, మనుషులకైనా, దేవతలకైనా. ఇక్కడ గంగాదేవికి కూడా ఏంటంటే తన వేగం మీద చాలా నమ్మకం గంగాదేవికి. తన వేగాన్ని శివుడు ఆపగలడా అని ఒకలాంటి అహంకారంతో, తన ప్రవాహ వేగంతో శివుణ్ణి పాతాళ లోకానికి అణగదొక్కుదామని తలంచింది. ఇక గంగ గర్వానికి ఈశ్వరుడు కోపిస్తాడు. ఈశ్వరుడు అంటే శివుడు నాన్న. శివుడు ఎందుకు కోపిస్తాడు? అందరూ తన పిల్లలే అయినప్పటికీ వాళ్ళల్లో ఉన్న అహంకారాన్ని త్రుంచివేయడమే భగవంతుడు చేసే పని. వెంటనే గంగ గొప్ప ప్రవాహ వేగంతో ధ్వనిస్తూ ఈశ్వరుని శిరస్సుపై పడింది. ఇక మరి శివుడేం చేశాడు? వెంటనే తన మాయ చేత తన జటా జూటాన్ని గుండ్రంగా చేసి గంగను జడల్లోనే అందులోంచి బయటపడకుండా ఆపేశాడు. దాంట్లోనే తిరగసాగింది గంగ. అప్పుడు దేవతలందరూ కూడా శివుని వద్దకు వచ్చి శివుణ్ణి స్తుతిస్తారు. భగవంతుణ్ణి మన వైపు అంటే మనకి ప్రసన్నుణ్ణి చేసుకోవాలి అంటే వినయం వల్ల, నమస్కారం వల్ల మాత్రమే చేసుకోగలం. అలాగే దేవతలందరూ కూడా శివుణ్ణి స్తుతిస్తారు. శివా, దయచేసి ఇలా చెయ్యకు స్వామి అని అందరూ కలిసి, బ్రహ్మాది దేవతలందరూ కలిసి పుష్పక విమానంలో శివయ్య దగ్గరికి వెళ్ళి అతన్ని వేడుకుంటారు. ఇక అప్పుడు ఏం చేస్తాడు? సరే, ఇక గంగాదేవి గర్వం కూడా అణిగిపోయింది కదా అని గంగా నదిని విడిచిపెట్టమని వేడుకుంటారు కదా. ఎందుకు విడిచిపెట్టాలంటే పాపం సగరపుత్రుల కోసం భగీరథుడు ఇంతగా తపస్సు చేశాడు కాబట్టి, అలాగే భూలోకంలోని ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క పాపాలను తొలగించుకోవాలని వేచి చూస్తున్నారు కాబట్టి శివుణ్ణి దేవతలందరూ ప్రార్థిస్తారు. ఇక శివుడు కూడా శాంతించి గంగను బిందుసరంలో విడిచిపెడతాడు. ఈశ్వరుడు విడిచిన గంగ 7 శాఖలుగా అంటే 7 పాయలవుతుంది. వాటిలో 3 పాయలేమో తూర్పు దిశగా, మరో 3 పాయలేమో పడమటి దిశగా ప్రవహించాయి. వాటిలో ఒక గంగా ప్రవాహము ఆశ్చర్యకరంగా భగీరథుని వద్దకు వచ్చింది. ఎందుకంటే గంగాదేవి భూలోకానికి రావడానికి కారణమే భగీరథుడు. ఇక భగీరథుడు ఆ గంగా ప్రవాహం వెనక్క రథాన్నెక్కి దాని వెంట బయలుదేరాడు. అంటే ముందుగా ఏంటి, భగీరథుడు వెళ్తున్నాడు, భగీరథుణ్ణి వెనుకాల గంగమ్మ తల్లి వెళ్తూ ఉంది. అన్ని దేశాల ప్రజలు సంతోషంతో గంగా జలంలో స్నానాలు చేశారు. ఎక్కడో స్వర్గలోకంలో ఉండేటువంటి గంగా నది ఇక్కడికి రావడం అనేది నిజంగా ప్రజల అదృష్టం. వారి పితృదేవతలు భయంకరమైన తమ ప్రేతత్వాలను విడిచి స్వర్గానికి వెళ్ళారు. ఈ గంగ ఈశ్వరుని దేహాన్ని అంటే అతని శిరస్సు యందు ఉంది కాబట్టి మరింత పవిత్రం అయిందని ఇంద్రాది దేవతలు, యక్షులు, మునులు
ప్రతి ఒక్కరూ కూడా గంగా జలంలో మునిగారు. ఇక జహ్నుడనే మహారాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. మరి గంగనేమో చాలా వేగవంతంగా ప్రవహిస్తుంది కదా! ఆ అక్కడ జరిగేటువంటి జహ్ను మహర్షి యజ్ఞాన్ని కూడా గమనించకుండా తనకు వచ్చిందే వేగం. ఆ వేగంలో యజ్ఞశాలను మొత్తం ముంచేస్తుంది. దాంతో జహ్నుడు కోపిస్తాడు. ఆ రాజు ఏం చేస్తాడు? గంగను మృంగేస్తాడు. అప్పుడు దేవతలందరూ జహ్నునితో వేడుకుంటారు. గంగ యొక్క గర్వం అణిగిపోయింది. వెనక ముందు చూసుకోకుండా యజ్ఞశాలను ముంచేసింది కాబట్టి దయచేసి గంగను వదిలివేయమని ఈ రోజు నుంచి కూడా, ఎందుకంటే గంగాదేవి నీ నుంచి ఉద్భవించింది ఒక రకంగా. కాబట్టి గంగను వదిలివేయమని, గంగ జహ్నుని కుమార్తెగా లోకంలో ఉంటుంది కాబట్టి అందరూ విడిచిపెట్టమని కోరుతారు. అప్పుడు జహ్నువు గంగను తన చెవుల నుండి విడిచిపెడతాడు. అంటే జహ్ను మహారాజు నుంచి వచ్చింది కాబట్టి ఆనాటి నుండి జాహ్నవి అంటే జహ్నుని కూతురుగా భావించి అప్పటి నుంచి గంగాదేవికి వచ్చిన పేరు జాహ్నవి. ఆ తర్వాత ఆ గంగా ప్రవాహము భగీరథుని రథం వెంట ప్రవహించి సముద్రానికి వెళ్ళింది. అప్పటికి సముద్రం అంతా ఎండిపోయింది. సగరపుత్రులు త్రవ్విన రంధ్రం నుండి ప్రవేశించి భగీరథుడు గంగ వెంట పాతాళానికి వెళ్ళి సగరపుత్రుల భస్మ అంటే మొత్తం భస్మం అంటే బూడిద, బూడిద రాశులను చూస్తాడు. అంతలో గంగాదేవి ఆ భస్మ రాశులు అన్నీ తడిసేలాగా ఆ బూడిద కుప్పల పైనుంచి ప్రవహిస్తూ ఉంటుంది. వెంటనే సగరపుత్రులు దివ్య రూపాలు పొందుతారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు పాపం. వాళ్ళందరూ దేవతల్లాగానే విమానాలలో దేవతల వెంట స్వర్గానికి వెళ్తారు. అప్పుడు భగీరథుడు చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే భగీరథుని ప్రయత్నం వల్లనే కదా ఇప్పుడు వాళ్ళ పూర్వీకులందరికీ కూడా ఉత్తమ గతులు ప్రవహించాయి. అందుకే వంశానికి ఒక్కడు భగీరథుడు లాంటి వాడు ఉంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు చరిత్రలో నిలిచిపోతాయి. ఇక అప్పుడు బ్రహ్మ దేవతలతో కలిసి భగీరథుణ్ణి ప్రేమతో చూసి, సగరుల వల్ల కాని ప్రతిజ్ఞను నీవు తీర్చావు. నీ తపస్సును దేవతలు సైతం కీర్తింపలేరు. నిజంగా చాలా గొప్ప విషయం. భగీరథుడు ముందుగా బ్రహ్మదేవుడి కోసం చేశాడు తపస్సు. ఆ తర్వాత శివుడి కోసం తపమాచరించాడు. మళ్ళా గంగాదేవిని వేడుకున్నాడు. మళ్ళా జటాజూటంతో బంధించిన శివుణ్ణి వేడుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఇన్ని అవరోధాలు అయిపోయి గంగాదేవిని తీసుకెళ్తూ ఉంటే జహ్ను మహర్షి మింగేస్తాడు. జహ్ను మహర్షిని ప్రార్థిస్తాడు. ఇలా చూడండి నాన్న, తన పనికి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా తన యొక్క పని పట్ల ఎప్పుడు విముఖత చూపించలేదు. అనుకున్నది సాధించేదాకా ప్రయత్నించాడు కాబట్టి భగీరథ ప్రయత్నం అనేది జాతీయంగా కూడా ఏర్పడింది. ఇక గంగాజలంతో ఇదంతా సముద్రాన్ని నింపావు కాబట్టి సముద్రుడు, ఈ సముద్రం అనేది సాగరుడు అనే పేరుతో ఉంటాడు. సముద్రం ఎంత దాకా భూమిలో ప్రవహిస్తుందో అంతవరకు సగరపుత్రులు స్వర్గంలో ఉంటారు. నీవు మా సత్యలోకంలో ఉండగలవు. జహ్నువు కూతురుగా జాహ్నవి అని నువ్వే కదా మరి అక్కడ భగీరథునితో చెప్తున్నాడు బ్రహ్మ ఇదంతా. ఓ భగీరథ, ఆ గంగాదేవి స్వర్గలోకం నుంచి భూలోకానికి పాతాళలోకానికి రావడానికి కారణం నీవే కాబట్టి ఒక రకంగా నీ కుమార్తెనే గంగానది కూడా. కాబట్టి భగీరథుని కుమార్తె కాబట్టి భాగీరథి అనే పేర్లతో గంగ ప్రవహిస్తుందని బ్రహ్మ భగీరథుడికి చెప్పడమే ఈ పాఠం యొక్క సారాంశం. ఈ పాఠం నుంచి మనం ఏం నేర్చుకున్నాము అంటే, మనం ఏదన్నా ఒక పనిని సాధించాలనుకున్నప్పుడు ఆ పని పూర్తయ్యేదాకా కూడా సెల్ ఫోన్ చూడకుండా, ఎలాంటి సినిమాలకు వెళ్ళకుండా, టైం పాస్ చెయ్యకుండా, అలాగే సమయాన్ని వ్యర్థం చేయకుండా మీరు అనుకున్నటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అసాధ్యాలన్నీ సుసాధ్యాలవుతాయి. ఇక మరి గంగా ప్రవాహం ఎలా కొనసాగిందో తెలపండి. ఇక్కడ నేను ఆన్సర్ పెడుతున్నాను. అక్కడక్కడ చిన్న తలకట్టో కొమ్మో ఏదో మిస్టేక్ ఉంటే ఉండొచ్చు. చదువుకోండి ఒకసారి. దీనికి కూడా ఏంటి, ముందుగా కవి పరిచయం రాయాల్సిందే. అలాగే లాంగ్ ఆన్సర్ రాసినట్టుగానే భగీరథుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఇచ్చిన వరప్రభావంతో శివుడు గంగను తన శిరస్సుపై ధరిస్తానని భగీరథునికి మాటిస్తాడు కదా. అప్పుడు గంగాదేవి ఏం చేస్తుంది? మేఘగర్జన ధ్వనిని మించిన ధ్వనితో
ఇక్కడ మనల్ని అడిగిన ప్రశ్నను బట్టి సమాధానం ఉండాలి. సారాంశం అంటేనేమో అన్ని అంశాలు వస్తాయి. కానీ ఇక్కడ మనల్ని అడిగింది కేవలం గంగా ప్రవాహం ఎలా కొనసాగింది అన్నప్పుడు తప్పకుండా గంగాదేవి యొక్క వేగాన్ని గురించి తప్పక రాయాలి మనం అక్కడ. మేఘ గర్జనల ధ్వనిని మించిన ధ్వనితో ముల్లోకాలకు భయాన్ని కలిగిస్తూ భయంకర ప్రవాహ వేగంతో. ఇక్కడ భయంకరం అంటే ఏంటి, భయపడేంత అని కాదు నాన్న. ఆ వేగం అసలు అందరూ కూడా ఆశ్చర్యచకితులవుతున్నారు. అంత వేగంగా వచ్చి శిరస్సు పైన శివుడి యొక్క తలపైన పడింది. ఈ విధంగా గంగ అడ్డు పెట్టరాని వేగంతో, అంటే అడ్డుకోలేనంత వేగంతో శివుని శిరస్సుపై పడిన అక్కడి నుంచి వెళ్ళలేక శివుడి మాయచేత అడ్డగింపబడుతుంది. ఇక ఆ తర్వాత అందరూ వేడుకుంటారు. అప్పుడు గంగమ్మ తల్లి మొత్తానికి ఎన్ని పాయలవుతుంది? 3 పాయలేమో తూర్పు దిక్కుకు. ఆ పాయల పేర్లు కూడా రాయాలి మీరు. హ్లాదిని, పావని, నందిని అనే పేర్లతో తూర్పు దిక్కు. మరో 3 పాయలేమో సీత, సుచక్షువు, సింధు అనే పేర్లతోనేమో పడమటి దిక్కుకు ప్రవహించాయి. ఇక మిగిలింది 7వ శాఖ, అంటే 7వ పాయ. అదెందుకు భగీరథుని వెనకాలే వచ్చింది అంటే, మరి వారి పూర్వీకులకు మంచి ఉత్తమ గతులను అందించాలంటే ఆ భస్మ రాశులపైన ప్రవహించాలి కదా. అందుకని భగీరథునితో పాటుగా వచ్చింది. అలా వెళ్తూ వెళ్తూ అందరూ గంగా జలాల్లో స్నానాలు చేశారు. ఇక వారి పితృదేవతలు భయంకరమైన ప్రేతత్వాలను, అంటే ఏంటి, మామూలుగా భూత ప్రేతాలు అంటాం కదా, వాళ్ళు అటు ఇటు కాని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతులను ఇవ్వగలిగారు. ఇక మరి అక్కడి నుంచి ఇది కూడా రాయాలి. జహ్నుడు అనే మహారాజు యొక్క యజ్ఞశాలను ముంచేసింది. ఆయన కోపంతో గంగను మింగేస్తాడు. అవన్నీ మీరు రాసినప్పుడే ఆ సముద్రాన్ని త్రాగిన అగస్త్యుడు నేడు మరుపుకు వచ్చాడు. నిజంగా కూడా గంగ గర్వం అణిచివేశావు కాబట్టి ఈ గంగ నీ కుమార్తెగా ఈ లోకంలో సంచరిస్తుంది కాబట్టి దయచేసి జహ్ను మహారాజా ఆ గంగాదేవిని వదిలిపెట్టమని అందరూ వేడుకుంటారు. అప్పుడు జహ్ను మహర్షి చెవుల నుంచి వదిలిపెడతాడు. తన చెవు నుంచి గంగా నదిని వదిలివేయడంతో జహ్ను మహర్షి కుమార్తె కాబట్టి, ఆయన వల్ల బయటకు వచ్చింది కాబట్టి అప్పటి నుంచి జాహ్నవి అనే పేరుతో పిలువబడుతుంది గంగాదేవి. ఇలా మొత్తం మీరు రాసి చివరికి వాళ్ళ యొక్క, అంటే భగీరథుని యొక్క పూర్వీకులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది కదా. ఆ విధంగా గంగాదేవి జాహ్నవి అనే పేరుతో, అలాగే భగీరథుని వెంట తీసుకుని, అంటే భగీరథుని చేత రాబడింది కాబట్టి భాగీరథి అనే పేరుతో కూడా కొలవబడుతుంది గంగాదేవి. ఇదంతా కేవలం గంగా ప్రవాహం గురించి రాయాలి. మనకి ప్రశ్నను బట్టి సమాధానం ఉండాలి. ఇక తర్వాత చూస్తే సంగ్రహ రూప ప్రశ్నలు. పండరీనాథుడి గురించి రాయండి. అతడు ఎప్పుడు జన్మించాడు, కాలం రాయాలి. ఆయన స్వగ్రామం ఏంటి, వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరు, ఆయన ఏ ఏ భాషల్లో పండితుడు, ఆయన రచనలు ఏంటి, ఈ ప్రస్తుత పాఠం దేంట్లోంచి తీసుకోబడింది, ఇలాంటి విషయాలన్నీ కూడా కవి గురించినటువంటి విషయాలు. ఇక మరి కపిల మహర్షికి కోపం ఎందుకు వచ్చింది అనేది రెండో ప్రశ్న. సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేస్తాడు కదా, ఆ యజ్ఞాశ్వంను విడిచిపెడతాడు సగరుడు మనవడైనటువంటి అంశుమంతుడు. అంశుమంతుడు విడిచినటువంటి ఆ యజ్ఞాశ్వాన్ని ఏమవుతుంది, అపహరించబడుతుంది అది. కాబట్టి వీళ్ళందరూ వెతుకుతూ ఉంటే కపిల మహర్షి దగ్గర కనిపిస్తుంది అది. కాబట్టి అతన్ని వీళ్ళు అవమానించడం చేత ఆయన కోపాగ్నికి ఈ సగరపుత్రులందరూ కూడా భస్మం అయిపోతారు. కపిల మహర్షికి ఎందుకు కోపం వచ్చింది అంటే, ఆయనని సగర చక్రవర్తి పుత్రులందరూ కూడా మహర్షిని నిందించారు. నువ్వే అపహరించావు, అందరూ నిందిస్తారు కదా నాన్న, దాంతో ఆయన కోపం వస్తుంది. అర్థమైందా? ఆయన కోపాగ్నికి వీళ్ళందరూ కూడా భస్మం అయిపోతారు. ఇక మరి మూడో ప్రశ్న, గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది? ఇంతకు ముందే చెప్పుకున్నాం. గంగాదేవి వేగంగా వస్తున్నప్పుడు ఏమైంది, ఆమె వేగానికి జహ్ను మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే అతడి యజ్ఞశాల మొత్తం మునిగిపోయింది. దాంతో అతడికి కోపం వచ్చి గంగను మింగివేస్తాడు. మింగివేసిన తర్వాత దేవతలు, భగీరథుడు అందరూ అతన్ని వేడుకుంటారు. దయచేసి గంగను విడిచిపెట్టమని వేడుకోవడంతో మొత్తానికి జహ్ను మహర్షి చేత, అంటే అతడి చెవుల ద్వారా బయటికి రాబడింది కాబట్టి
జహ్నువు కూతురు జాహ్నవి అనే పేరుతో పిలువబడింది. మరి గంగాదేవి ఏ పేర్లతో పాయలుగా ప్రవహించింది ఈ విషయం కూడా తెలియాలి. ఈశ్వరుడు విడిచిన గంగ 7 పాయలైపోయింది మొత్తంగా. అందులో 3 పాయలేమో హ్లాదిని, పావని, నందిని అనే పేర్లతో తూర్పు దిశ వైపు వెళ్తే, మరో 3 పాయలేమో సీత, సుచక్షువు, సింధు అనే పేర్లతో పడమటి దిక్కుగా ప్రవహించాయి. ఇక మిగిలిన 7వ శాఖ భగీరథ మహారాజుతో పాటుగా వెళ్ళింది. అది భగీరథుని వెంట వెళ్ళి సగరపుత్రులు త్రవ్విన రంధ్రం గుండా పాతాళలోకానికి చేరింది. ఇక్కడ మళ్ళా జాహ్నవి గంగా గంగను జాహ్నవి భాగీరథి అనే పేర్లతో పిలువబడింది. ఇక నెక్స్ట్ సందర్భ సహిత వ్యాఖ్యలు అంటే ఒక వాక్యం ఇస్తారు మనకి ఎగ్జామ్లో. ఈ వాక్యం ఏ సందర్భంలోనిది, ఆ సందర్భం ఏంటి, ప్లస్ ఆ వాక్యం యొక్క వివరణ కూడా రాయాలి. అంతకంటే ముందు కవి పరిచయం కూడా తప్పకుండా రాయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటి, శంభు మస్తకముపై బడియగడు అద్భుతంబుగాన్. శంభుడు అంటే శివుడు, మస్తకము అంటే తల, అంటే శివుడి యొక్క తలపై పడిందంట. ఎవరు, ఆ గంగాదేవి ఆకాశం నుంచి అంటే స్వర్గలోకం నుంచి అందరికీ భయాన్ని కలిగించేటట్టుగా చాలా వేగంగా శివుడి యొక్క శిరస్సు పైన అద్భుతంగా, అసలు వర్ణనకు వీలు కానంత అద్భుతంగా అంత వేగంగా పడింది అని దీని యొక్క వివరణ. అయితే ఈ సందర్భం వివరణ రాసే కంటే ముందే మనం కవి పరిచయం రాయాలి. మోతుకూరి పండరీనాథరావు గారు రచించిన పండరీనాథ రామాయణంలోని బాలకాండ ద్వితీయాశ్వాసం నుండి గ్రహింపబడిన భగీరథ ప్రయత్నం అనే పాఠ్యభాగంలో ఉంది. ఇదొకటి నాకంబున కుమించే భయకృత్ ప్రేతత్వ నిర్ముక్తమై. నాకము అంటే స్వర్గం, ఆ స్వర్గలోకానికి ఎట్లాగా అంటే ఆ స్వర్గం నుంచి ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనకు దీని యొక్క సందర్భం ఏంటి, ఫస్ట్ పరిచయం రాస్తారు, ఆ తర్వాత సందర్భం రాస్తారు. అంటే గంగలో అన్ని దేశాల వాళ్ళు స్నానాలు చేశారు, అందువల్ల వారి పితృదేవతలు తమ భయంకర ప్రేత రూపాలను వదిలి స్వర్గానికి పైకెళ్ళారు అని చెప్పిన సందర్భంలో ఉంది ఈ వాక్యం. ఇక ఈ వాక్యానికి వివరణ కూడా ఇక్కడ చూసుకొని చదవండి. అలాగే థర్డ్ వన్, మూడవది, నాట నుండి జహ్నునకు కూతురగుట. చాలా సింపుల్గా ఉంది, ఈజీగా అర్థమవుతుంది. నాట నుండి అంటే అప్పటి నుండి, జహ్నునకు కూతురగుట ఎప్పుడైతే జహ్ను మహర్షి మింగేస్తాడు మళ్ళీ చెవులతో వదిలేస్తాడు కదా, అప్పటి నుంచి కూడా ఆ మహారాజుకి కూతురయ్యి జాహ్నవిగా పిలువబడింది అనేది మీరు వివరణ రాయండి. ఇక నాలుగవది, నుతింపగా సకల దైవత కోటులకైన శక్యమే. అంటే ఏంటిది, నుతింపగా, నుతించడం అంటే ఏంటి, స్తుతించడం, మెచ్చుకోవడం. భగీరథుని ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నాడు బ్రహ్మదేవుడు. అందుకనే ఓ భగీరథ, అసలు నువ్వు చేసిన ఈ ఘోరమైన తపస్సును, ఈ విధంగా ఈశ్వరుణ్ణి మెప్పించావు, గంగను పాదాల్లోనికి తీసుకెళ్ళావు, నిజంగా నీ ప్రయత్నం అనేది చాలా అద్భుతమైంది, అసలు నీ తపస్సును పొగడ్డానికి దేవతలకు కూడా శక్యం కాదని బ్రహ్మ భగీరథుని ప్రశంసించినటువంటి సమయం సందర్భంలో ఉంది ఈ వాక్యం. ఇక నెక్స్ట్ ఏంటి, మనకి ఏకపద వాక్యాలు ఉంటాయి. ఏకపద వాక్యాలు అంటే ఏంటి, సింపుల్గా ఒకటే పదంతో ఆన్సర్ అయిపోతుంది. అవి ఈజీగా సులభంగా వస్తాయి మీకు. ఈ మార్కులు అయితే చాలా ఈజీ నిజంగా. ఇక్కడ మనకు ఒకటి ఉంది చూద్దాం. ఈ దీంట్లో ఏకపద వాక్యాలు ఏంటి అంటే ఫస్ట్ మీకు టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉంటాయి. దీంట్లో ఎవరి కోపం వల్ల సగరపుత్రులు భస్మమయ్యారు, కపిల మహర్షి కోపం వల్ల. పండరీనాథ రామాయణం ఎవరికి అంకితం ఇచ్చాడు, శ్రీరామచంద్రునికి. భగీరథుడు ఏ క్షేత్రంలో తపస్సు చేశాడు, గోకర్ణంలో. గంగను శిరస్సుపై ఎవరు ధరించారు, శివుడు ధరించాడు. నాకం అంటే ఏంటి, స్వర్గము. భగీరథ ప్రయత్నం ఏ కావ్యంలో ఉంది, పండరీనాథ రామాయణంలో ఉంది. భగీరథుణ్ణి ఎవరు ఆశీర్వదించారు, బ్రహ్మదేవుడు ఆశీస్సులు అందిస్తాడు. సగరుల భస్మం ఏ లోకంలో ఉంది, పాతాళలోకంలో ఉంది. ఇవన్నీ ఏమో ఏకపద వాక్యాలు. ఇక ముఖ్యంగా మీరు బాగా చదవాల్సింది ఏంటి అంటే ముందుగా వచ్చేటువంటి ప్రతిపదార్థాలు. ఇక్కడ పద్యం ఉంది. గగనధుని నిపాతము
జగత్ప్రభుడైన త్రిలోచనుండు సర్వగుడు సహింపజాలు ననవద్య తపోమహిమన్ ప్రసన్ను చేయగదగు నాతనిన్ గరుణనాతండు మేలని పల్కినన్ సురాపగతదు దగ్రమస్తకము పైబడు తత్క్షణమంద భూవరా. ఇలా పద్యం ఇచ్చినప్పుడు కూడా పరిచయం రాయాలి, సందర్భం రాయాలి. అవి రెండు రాసిన తర్వాత ఈ సందర్భం అనేది ఇక్కడ కొంచెం మీరు ఇది గమనించి మళ్ళీ రాసుకున్నానా. సందర్భం ఏం సందర్భంలో ఉంది ఇది అంటే భగీరథుడితోటి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. శివుడు ఎలాగైతే శివుడి కొరకు కూడా తపస్సు చేయమని భగీరథుడితో చెప్తున్న సందర్భంలో ఉంది ఈ పద్యం. ఇక ప్రతి పదార్థాల్లో ఎప్పుడు కూడా మకుటం అంటే లాస్ట్కి వచ్చినటువంటి ఏదైనా సంబోధన ఉంటే దాన్ని ముందుగా రాయాలి. అన్వయ క్రమాన్ని భావానికి అనుగుణంగా మీ ప్రతి పదార్థాలు ఉండాలి. ఇక్కడ స్పేస్ కోసం అన్ని పక్కపక్కన రాసాం కానీ ఈజ్ ఈక్వల్టీలన్నీ కూడా స్ట్రైట్గా గీత కొట్టినట్టుగా మిడిల్లో ఉండాలి. అప్పుడు అందంగా కనిపిస్తాయి ప్రతి పదార్థాలు. భూవరా ఓ భగీరథ మహారాజా, గగనం అంటే ఆకాశం, ఆ ఆకాశ నది అయిన గంగా నది యొక్క నిపాతము, ఆ నది కిందికి పడుతుంది కదా. జగత్ ప్రభుడు, జగత్తు అంటే లోకం, విశ్వం, ప్రపంచం, వీటన్నింటికీ కూడా ప్రభువైనటువంటి త్రిలోచనుండు. త్రి అంటే మూడు, లోచనములు అంటే కన్నులు, మూడు కన్నులు కలవాడు ముక్కంటి. సర్వగుడు ఆ పరమేశ్వరుడు, సహింపజాలున్ అతడు మాత్రమే ఆ గంగ యొక్క వేగాన్ని ఆపగలడు. అనపద్య అంటే స్వచ్ఛమైనటువంటి, తపోమహిమన్ గొప్ప తపస్సు చేత ఆ ఈశ్వరుణ్ణి, అతన్ని అంటే ఆ శివుణ్ణి, ప్రసన్నున్ చేయదగున్ అంటే సంతోషించువాడిగా చేయడమే న్యాయం. అంటే ఏమన్నట్టు ఇప్పుడు శివుడి కోసం తపమాచరించమని చెప్తున్నాడు. కరుణ, దయ, జాలి. అతడు ఇక్కడ బ్రహ్మదేవుడు అతడు అంటున్నారంటే ఆయన శివుడు అన్నమాట. మేలు అంటే మంచిది, పలికినన్ మాట్లాడితే. సురాపగా దేవతల నది గంగా, తత్ ఆ శివుని యొక్క ఉదగ్రమైనటువంటి, ఎత్తైనటువంటి, పెద్దనైనటువంటి, గొప్పనైనటువంటి, మస్తకము అంటే శిరస్సు, తల, ఆ శివుని యొక్క ఎత్తైన తల మీద తత్క్షణంబు వెంటనే ఆ శిరస్సు పైన గంగా నది పడుతుంది. అంటే ఏమన్నట్టు, గంగా డైరెక్ట్గా భూలోకానికి వస్తే భూమి అంతా ఎట్లా వేగాన్ని తట్టుకోలేదు కదా. అందుకని ఆ గంగా నది యొక్క వేగాన్ని తట్టుకోవడం కేవలం శివుడికే సాధ్యమవుతుంది. కాబట్టి భగీరథ శివుడి గురించి తపం ఆచరించు అని చెప్పడమే ఈ పద్యం యొక్క భావం. ఇక రెండవ పద్యం. ఆ సమయంబునందు దివిచాపగ వేగము దుస్సహంబుగా చేసి మహా ఘనధ్వని విజిన్నిజ నిస్వనముల్ జగత్రయత్రాసకరంబులై మొరయ దారుణలీల హిమాచలాభమై భాసిలు శంభుమస్తకముపై పడియం కడునద్భుతంబుగాన్ కడు అద్భుతంగా, మిక్కిలి అద్భుతంగా. ఆ సమయమందు ఆ సమయంలో దివిజ ఆపగా, దివిజ అంటే దేవతల నది అయినటువంటి ఆ గంగా నది, అంటే ఆకాశంలో జన్మించినటువంటి ఆ గంగా నది వేగంతో దుస్సహంబుగా చేసి అంటే తన ప్రవాహ వేగాన్ని శివుడు ఆపుతాడా చూద్దామని అహంకారంతో మహాఘనధ్వని విజిత్ గొప్ప మేఘముల యొక్క ధ్వనిని ఓడించే శబ్దం చేస్తుంది. అసలు మేఘధ్వనే పెద్ద ధ్వని అంటే దాన్ని కూడా డామినేట్ చేస్తూ దాన్ని కూడా ఓడించేటట్టుగా నిజ నిస్వనముల్ తన యొక్క ప్రవాహ ధ్వనులు శబ్దాలని జగత్రయ అంటే ముల్లోకాలకు త్రాసకరంబులై భయపెట్టేటువంటివై దారుణ లీలన్ మొరయగా అంటే మొరయన్ ధ్వనిస్తూ ఉండగా, శబ్దం చేస్తూ ఉండగా భయంకరమైనటువంటి శబ్దంతో గంగా నది దూకసాగింది. హిమాచలాభమై హిమాలయ పర్వతముతో సమానమై, హిమాచల
చలము అంటే ఏంటిది? పర్వతం. భాసిల్లడం అంటే ప్రకాశించడం. ఆకాశంలో సూర్యుడు భాసిల్లుతున్నాడు అంటాం. శంభు మస్తకముపై, శంభుడు అంటే శివుడు. శివుడి యొక్క తలపైన చాలా వేగంగా, అద్భుతంగా ఆ గంగాదేవి వచ్చి పడింది అని అర్థం. ఇక దీనికి కూడా ఏం చేయాలి మీరు? తప్పకుండా పరిచయం రాయాలి, సందర్భం రాయాలి. నేను ఇక్కడ మీకు నోట్స్ ఇస్తున్నా కాబట్టి ఒక్కసారి అది చూసుకున్నాను. ఇక మూడవ చివరి కంఠస్థ పద్యం. నానాదేశ నివాసులైన జనులానందంబు సంధిల్లా సుస్నానంబుల్ సురవాహిని జలములన్ సంతుష్టులై చేయ నిత్యానూనం బగు వైభవంబునా తదీయంబౌ పితృవ్రాతమున్ వేనాకంబునకుద్గమించె భయకృత్ప్రేతత్వ నిర్ముక్తమై. ఇక్కడ కూడా మళ్ళీ పరిచయం రాయండి, కవి పరిచయం రాయండి, దేంట్లోంచి తీసుకోబడిందో రాసాక. సందర్భం ఏమిటి? గంగానది జిల్లాల్లో అన్ని దేశాల ప్రజలు సంతోషంతో స్నానాలు చేశారని కవి వర్ణించిన సందర్భంలోంది ఈ పద్యం. ఇక నానా దేశాలు అంటే అన్ని దేశాల్లో నివసించేటువంటి జనులు ఆనందంబు, జనులు ప్లస్ ఆనందంబు, ఆ ప్రజలందరూ ఆనందం పొందుతూ ఉండగా కలిగేటట్లుగా, సంధిల్లా కలిగించేటట్లుగా, సుస్నానంబుల్ అద్భుతమైన స్నానం, సురవాహిని ఆ వాహిని అంటే ప్రవాహము, ఆ గంగానది ప్రవాహ జలంలో సంతుష్టులై, సంతుష్టులు అంటే ఏంటి ఇక్కడ? వాళ్ళకి చాలా తృప్తికరమైనటువంటి స్నానం అన్నమాట. చేయగా, నిత్యం ఎల్లప్పుడూ, ప్రతిరోజు అంటాం కదా. అనూనంబగు అంటే తక్కువ కానటువంటి వైభవం. తక్కువ కాకపోవడం అంటే ఏంటి? చాలా గొప్పనైనటువంటి ఆ స్నానాలు. ప్రతిరోజు స్నానం చేస్తాం కానీ లెక్కలేదు. పుష్కర కాలంలో చేసే స్నానం చాలా గొప్పది, పవిత్రమైందంటారు. మరి అలాంటి గంగానదిలో మొట్టమొదటిసారిగా భూలోకానికి పాతాళలోకానికి వచ్చిన గంగానదిలో స్నానమాచరిస్తూ ఉన్నారు. అంత ఆనందం వాళ్ళు ఇప్పటి వరకు పొంది ఉండరు. భయకృత్ భయాన్ని కలిగించేటువంటి, ప్రేతత్వ అంటే ఇప్పటిదాకా ఎట్లా ఉన్నారు అందరూ కూడా? ఎలాంటి మోక్షం కలగలేదు, అందరూ భస్మ రాశులుగా పడి ఉన్నారు. మరి వాళ్ళ మీదుగా గంగానది వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది? మోక్షం ప్రాప్తించింది. ఎందుకంటే గంగ పవిత్రమైనది కాబట్టి. ఎప్పుడైతే ఆ గంగానది యొక్క స్పర్శ తగిలిందో వాళ్ళందరిలోని పిశాచ తత్వముల నుంచి బయటపడి స్వర్గానికి పైకి వెళ్ళారు అనేది ఈ పద్యం యొక్క భావం. ఈ భావాలన్నీ చదువుకుంటే సులభంగా రాయగలుగుతారు. ఇది భగీరథ ప్రయత్నం. మీరు కూడా ఏదో ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని భగీరథుల్లా విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాఠం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే మంచి కామెంట్లు నాకెంతో బలాన్నిస్తాయి. ధన్యవాదాలు.